హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి లక్కీ డెలివరీ అయినప్పుడు వీడియో అండి. చూడండి, లక్కీ డెలివరీ అయిన రోజు అది మిడ్నైట్ ఎప్పుడు డెలివరీ అయిందో తెలియదు. మామూలుగా అయితే మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ టబ్లో పడుకుంటుండింది. ఒకరోజు బట్టలు ఉతికి పెట్టారనమాట. దూబి వాళ్ళు బట్టలు ఉతికి పెడితే ఈ టబ్లో పడుకోయింది. దానికి అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా ఆ టబ్బు దానికే పెట్టేశాను. ఇంకా 8వ తేదీ మార్నింగే ఇది డెలివరీ అయిందనమాట. ఇంకా నేను బయటికి వచ్చి చూస్తే పిల్లలు టబ్బులో ఉన్నాయి, శబ్దం వస్తుంది. ఇంకా నేను ఒక్కదాన్ని చూడలేక నాకు భయం వేసి మా ఆయన అయితే పిలిచాను. ఇంకా వచ్చి చూస్తే తెల్లవారుజామున 6 గంటలప్పుడు లక్కీ అయితే డెలివరీ అయింది. ఇంకా పిల్లలు ఎన్ని ఉన్నాయి చూస్తే 3 పిల్లలు ఉన్నాయి, నాకుతా ఉండింది. ఇంకా సరేలే, మన ఇంట్లోనే డెలివరీ అయింది కదా అనేసి ఇంకా మేమే పెట్టుకున్నామన్నమాట. ఈరోజు అయితే మీతో షేర్ చేద్దామనేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని ఫోటోలు తీసుకున్నానమాట, అదైతే మీతో షేర్ చేశాను. ఇంకా ఇప్పుడైతే ఈరోజు మధ్యాహ్నం వీడియో అండి ఇది. లక్కీకి అయితే పెరుగన్నము అలాగే చికెన్ ముక్కలు పెట్టాను. ఇంకా తింటూ ఉండింది. కారం ఏమేమి వేయకుండా ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టి పెట్టేశాను. ఇంక ఇదైతే సాయంత్రం అనమాట. సాయంత్రం అయితే 6 అయింది. ఇంకా లక్కీ చూడండి, మధ్యాహ్నం అన్నం తిని పడుకోయింది. ఇంకా తర్వాత 5:30కి అలా ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి ముందర ఇలా పడుకోయింది. అంటే నాకు అప్పుడే అర్థమవుతుంది ఆకలేస్తుంది అనేసి. ఇంకా 6 అయిందనమాట. ఇంకా లక్కీకి అయితే ఇంకా బిస్కెట్లన్నా పెట్టి పాలు పోద్దాం తాగుతుంది అనేసి బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా లక్కీకి ఆకలేసిందంటే ఇలా వచ్చి పడుకుని పోతుంది అనమాట. మళ్ళీ ఏమనదు. అంటే ఆకలేస్తుందని ఇంకా అదొక సిగ్నల్, పడుకుంది వచ్చి అని అంటే ఆకలేస్తుందని నేను గుర్తుపట్టాలన్నమాట. ఇంకా మళ్ళీ అరచదు, అంటే ఆకలేస్తే కొన్ని అడుస్తూ ఉంటాయి కదా, అటు ఇటు తిరుగుతూ, అలా ఏమీ చేయదు, వచ్చి ఇలా పడుకుంటుంది అనమాట. ఇంకా నాకు చాలా రోజుల నుంచి అలవాటు అయిపోయింది కదా. ఇది మా పక్కింటి వాళ్ళు ఖాళీ చేసింటే వచ్చి పడుకోయింది. ఇంకా మేము 2 రోజులు అన్నం పెట్టామో లేదు, ఇంకా అసలు మేము ఎంత తోలినా పోవడం లేదనమాట. ఆ విధంగా మాకు లక్కీ అలవాటు అయిపోయింది. అది అసలు మేము చిన్నప్పటి నుంచే సాకలేదండి. మా వీధిలో కూడా లేకపోయిండే, మధ్యలో ఎలా వచ్చిందో వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మేము కూడా దాన్ని వదిలేకపోయాము. అది కూడా మమ్మల్ని వదిలిపెట్టలేక ఇంకా మేము ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా కూడా మేము వచ్చేంత వరకు గేట్ దగ్గరనే పనుకొని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మేము ఊరికి వెళ్ళినా కూడా మా మెయిడ్ అయితే లక్కీ కోసమైనా అన్నం పెడుతూ ఉండేది. ఇంకా అలానే అలవాటు అయిపోయింది మాకైతే. ఇంకా ఇప్పుడు చూడండి, ఇంకా ఇలా బిస్కెట్లు ఇస్తే ఎంత బాగా తింటుందో. లక్కీ మామూలుగా అంటే పప్పన్నం అవి ఏమీ తినదనమాట. మేము ఫస్ట్లో మాకు అలవాటు అయినప్పటికీ పప్పన్నం అవన్నీ పెట్టి చూసాం, ఏమీ తినదు. పెరగన్నం పాలన్నం తప్ప ఏమీ తినదు. మరి ఎలా అలవాటు చేయాలో ఏమో తెలియదు, కానీ ఇంకా అసలు ఏది పెట్టినా తినదనమాట. చికెన్ ముక్కలు, పెరగన్నము, పాలన్నము, బిస్కెట్లు అయితే తింటుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే రమేష్ రాచపూడి అనే ఛానల్ అయితే